ఫేస్‌బుక్ నుంచి మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేయండి. సో, ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా తెలీదా? సో, ఈ వీడియోలో ఫేస్‌బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? సో, స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా చెప్తా. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫేస్‌బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తా చూడండి ఈ వీడియోలో. ఫేస్‌బుక్ ఓపెన్ చేయాలి. సో, ఓపెన్ చేసిన తర్వాత ఐ ఆల్రెడీ హావ్ ఏ ప్రొఫైల్ ఉందా? సో, దానిపైన క్లిక్ చేయాలి. ఓకే. సో, దానిపైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తుందా? క్రియేట్ న్యూ అకౌంట్ అని. సో, దానిపైన క్లిక్ చేయాలి. ఓకే. సో, దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ అండ్ తర్వాత యూజర్ నేమ్. ఓకే. సో, నేనైతే ఫస్ట్ నేమ్ ఇస్తున్నాను. సో, నా నేమ్ అయితే ఇచ్చేస్తున్నా. అండ్ తర్వాత ఇక్కడ సర్‌నేమ్ కూడా ఇచ్చేస్తున్నాను. సో, ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. సో, నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఓకే. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, ఫస్ట్ అయితే నేను డే అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకొని అండ్ తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఓకే. సో, క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. అండ్ మెయిల్ పైన టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఓకే. సో, క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మొబైల్ నంబర్ ఉంది. సో, మొబైల్ నంబర్ కూడా ఇవ్వచ్చు. అండ్ నేనైతే ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. ఓకేనా. సో, మీరు కూడా ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు. సో, దానికి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓకేనా. సో, నేను ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాను. సో, తర్వాత చూడండి. సో, నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓకేనా. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ చూడండి ఒక కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది, ఒక మంచి పాస్వర్డ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, నా పాస్వర్డ్ అయితే ఇచ్చాను. సో, ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో, అగ్రీ పైన క్లిక్ చేయాలి. ఓకే. సో, క్లిక్ చేసిన వెంటనే మనకు కొంచెం లోడింగ్ అవుతుంది. సో, నా దగ్గర నెట్ లేదు. సో, అందుకని లోడింగ్ అవుతుంది. అండ్ తర్వాత మనకు చూడండి కన్ఫర్మ్ కోడ్. ఓకేనా. సో, ఒక కోడ్ వచ్చింది కదా. సో, ఆ కోడ్‌ని అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో, ఇంతకుముందు ఒక చూడండి నా కోడ్ వచ్చింది కదా. ఆ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఓకే. సో, ఆ కోడ్‌ని మనం ఎంటర్ చేసిన తర్వాత సో, ఇక్కడ చూడండి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఓకే. సో, నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు నాకు ఒక ప్రొఫైల్ అయితే యాడ్ అయింది. చూడండి ఇక్కడ స్కిప్ చేసేయండి. ఓకేనా. స్కిప్ చేసిన తర్వాత సో, నెక్స్ట్ ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది మనకు. సో, చూడండి వెల్కమ్ టు ఫేస్‌బుక్ అని వచ్చిందా. సో, ఆదర్శ్ కాంబ్రే అని నా ఫేస్‌బుక్ అకౌంట్ అయితే రెడీ అయింది. సో, నెక్స్ట్ పైన క్లిక్ చేసి అండ్ చూడండి ఇదేంటి చూడండి ఇక్కడ నుంచి మనం మన ఫ్రెండ్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ ఫ్రెండ్స్ కూడా. సో, కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ చూడండి ఇక్కడ టర్న్ ఆన్ చేసేసి ఇక్కడ చూడండి స్టార్ట్ యాడింగ్ ఫ్రెండ్స్. ఓకేనా. సో, నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో, అండ్ తర్వాత ఇక్కడ చూడండి ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసి స్కిప్ చేసేస్తాను. ఫేస్‌బుక్ అకౌంట్ అయితే రెడీ అయింది. సో, చూడండి. సో, తర్వాత స్కిప్ చేసేసి అండ్ అన్ని స్కిప్ చేసేయాలి. సో, చూడండి లొకేషన్ కూడా స్కిప్ చేస్తా. అండ్ చూడండి సెర్చ్ స్కూల్ అని అండ్ కొన్ని అడ్రస్ అయితే అడుగుతా ఉంటది. సో, దాన్ని ఫిల్ చేయమని. ఓకే. సో, ఇయన్నీ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు ఇలా అయితే వస్తుంది. సో, ఇక్కడ స్కిప్ చేస్తే ఇది కూడా సో, చూడండి వెల్కమ్ టు ప్రొఫైల్ ఉందా. సో, దానిపైన టాప్ చేస్తే ఖతం మనకైతే ఫేస్‌బుక్ అకౌంట్ అయితే రెడీ అవుతుంది. ఓకే. సో, చూడండి నా ఫేస్‌బుక్ అకౌంట్ రెడీ అయింది. ఓకే. సో, ఈజీగా ఇలా అయితే క్రియేట్ చేసుకోవచ్చు.